హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ మైండ్స్. ఈ వీడియో ఏంటంటే బైక్ రెంటల్స్ ఇన్ పటాయాలో బైక్ రెంటల్స్ ఎలా ఉంటాయి, పర్ డే ఎంత కాస్ట్ పడుతుంది, బైక్ రెంట్ తీసుకోవడానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, అలాగే మేము బైక్ రెంట్ తీసుకొని బిగ్ బుద్ధా కూడా వెళ్ళామన్నమాట. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. పట్టాయాలో బైక్ రెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం స్టే చేస్తున్న హోటల్లోనే మనకు బైక్ రెంటల్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. అలా తీసుకోవడం వల్ల మనకు మైనస్ పాయింట్ ఏంటంటే మనం బయట తీసుకునే బైక్ రెంటల్స్ కంటే హోటల్ వాళ్ళతో తీసుకునే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. డైరెక్ట్ మీరు బైక్ రెంటల్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. బైక్ రెంటల్స్ ఎలా తీసుకోవాలంటే మీరు స్టే చేస్తున్న హోటల్ దగ్గరలో నియర్ బై బైక్ రెంటల్స్ అని గూగుల్లో టైప్ చేయండి. మీకైతే కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా, అక్కడ మీకు బెస్ట్ రివ్యూ అండ్ బెస్ట్ రేటింగ్ ఉన్నది చూసుకొని వెళ్ళి పటాయాలో ఈజీగా 1 కిలోమీటర్కి ఒక బైక్ రెంటల్ షాప్ అయితే ఉంటుంది. సో బైక్స్ అయితే ఈజీగా మనకి దొరుకుతాయి అన్నమాట రెంటల్కి. మేమైతే మా హోటల్ దగ్గరలో ఉండే ఈ బైక్ రెంటల్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ షాప్ అడ్రస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇంకా డీటెయిల్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే మనం బైక్ రెంట్ తీసుకోవడానికి మనకు ఎలాంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగట్లేదు. అండ్ మీ దగ్గర ఉంటే మటుకు ఇవ్వచ్చు, లేకపోయినా ఇస్తున్నారనమాట బైక్ రెంటల్కి. మా దగ్గర అయితే మేము వెళ్ళినప్పుడు మా దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే లేదు, కానీ మాకు బైక్ రెంటల్కి అయితే ఇచ్చారు. ఇక్కడ మన ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ 2000 థాయ్ బాట్ డిపాజిట్తో పాటు మన హోటల్, మనం స్టే చేస్తున్న హోటల్ అడ్రస్ విత్ రూమ్ నెంబర్తో సహా వాళ్ళు ఒక స్కానర్ చూపిస్తున్నారు కదా ఇక్కడ, ఆ స్కానర్కి అయితే వాట్సాప్ చేయాలన్నమాట. డిపాజిట్ కూడా ఖచ్చితంగా క్యాష్ అడుగుతున్నారు. మీరు ఎలాంటి కార్డు, ఆన్లైన్ పేమెంట్స్ ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు 2000 థాయ్ బాట్ కరెన్సీ అయితే క్యారీ చేయండి బైక్ రెంట్ తీసుకోవడానికి. అలాగే జిరాక్స్ కానీ డూప్లికేట్ కానీ పాస్పోర్ట్స్ అయితే అడగట్లేదు, ఒరిజినల్ పాస్పోర్టే కావాలంట. సో ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్తే దాన్ని వాళ్ళు కాపీ తీసేసుకుంటారు. పటాయాలో ఇక్కడే కాదు, ఎక్కడ బైక్ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెసే ఉంటుంది. సో మీరు కార్డు తీసుకొని పాస్పోర్ట్ జిరాక్స్ అయితే తీసుకొని రాకండి, వీళ్ళైతే వెనక్కి పంపించేస్తారనమాట. నేను ఈ బైక్ రెంటల్ అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి వెళ్ళి మీరు చూడండి. బైక్ రెంటల్కి అయితే వచ్చాము. పర్ డే ఇక్కడ 200 బాస్ అని చెప్తున్నాడు, కానీ సీసీ బట్టి బైక్ సీసీ బట్టి మేమైతే 125 సీసీ తీసుకున్నాం కాబట్టి పర్ డే 200 చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ సీసీ ఉంటే 300, 400 అలా ఛార్జ్ చేస్తారు. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఇక్కడ మన బైక్ సీసీ బట్టి అండ్ మనం ఎన్ని డేస్ బైక్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి. మేమైతే 125 సీసీ 3 డేస్ తీసుకుంటున్నాం. సో మాకైతే ఇక్కడ 600 థాయ్ బాట్ తీసుకున్నారు. అదే మనం 125 సీసీ 1 డే తీసుకుంటే 300 థాయ్ బాట్. అలా ప్రైస్ అనేది వేరే అవుతూ ఉంటుంది. నేను అక్కడ మీకు డీటెయిల్గా ప్రైజెస్ అయితే పెట్టాను, కొని చూసుకోండి. అండ్ ఇంకా మనం బైక్ తీసుకోగానే మనకి ఒకటి రిసిప్ట్ అయితే ఇస్తారు. ఇంకా మనకు ఇక్కడ హెల్మెట్స్ అయితే కంపల్సరీ ఇద్దరూ తీసుకోవాలన్నమాట. డ్రైవ్ చేసే వాళ్ళు, ప్యాసింజర్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఇద్దరూ ఖచ్చితంగా హెల్మెట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఫ్రీ 2 హెల్మెట్స్ కూడా ఇస్తారు. ఇంకా ఇక్కడ హెల్మెట్స్ సో రైట్ సైడ్ ఉండేవి అయితే మనకు ఫ్రీ, అటు సైడ్ ఉండేవి ఛార్జ్ చేస్తారంట. సో ఇంకా బైక్ ఇవ్వగానే మనకు ఇలాంటి లాక్ ఒకటి ఇచ్చారు బైక్ లాక్ చేసుకోవడానికి పార్క్ చేసిన తర్వాత. అండ్ ఫుల్గా పెట్రోల్ అయితే వేసి ఇస్తారనమాట. మనం రిటర్న్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పెట్రోల్ వేసి ఇవ్వాలి. మొత్తం మీరు ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది 1-2 సార్లు చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు మొబైల్ హోల్డర్ కూడా ఇస్తారనమాట ఇక్కడ స్కూటీకి. మీకు ఒకవేళ లేకపోతే అడిగి మీరు పెట్టించుకోవచ్చు మొబైల్ హోల్డర్. టైర్స్తో ఎయిర్ కూడా నింపించేస్తారు. సో చాలా బాగున్నాయి ఇక్కడ బైక్స్ అయితే. అండ్ ఇక్కడ డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా మీరు వీడియో తీసేసుకొని పెట్టుకోండి ముందే. మేము ఇక్కడ వీడియో తీసుకున్నాం అనమాట, చెప్తున్నాం వాళ్ళకి ముందే డ్యామేజ్ ఉందనేసి. సో ఇది బైక్ రెంటల్ సంబంధించి. ఇంకా దీని ఓపెనింగ్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయా. ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 10 AM to 9 PM దాకా ఉంటుంది. మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటా. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే బైక్ రెంటల్ సంబంధించి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తాం. అండ్ ఈ బైక్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
ఇంకా నెక్స్ట్ డే మేము బిగ్ బుద్ధాకైతే వెళ్ళాము. బిగ్ బుద్ధా అనేది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఒక కొండ పైన ఉంటదంట. సో, అది చూడ్డానికైతే చాలా బావుంటదని చెప్పారు. సో, అందుకే అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము ఈవినింగ్ వెళ్ళాము ఈ టెంపుల్‌కి. ఇది మనం బోల్ట్ ఆర్ గ్రాబ్ అనే టాక్సీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ పటాయాలో. సో, అవి యూజ్ చేసుకొనైనా ఇక్కడ రావచ్చు. లేదంటే రెంటల్ బైక్ ఉంటే రావచ్చు. లేదంటే బైక్ బుక్ చేసుకోవచ్చనమాట. బోల్ట్, గ్రాబ్ దాంట్లో ర్యాపిడో ఎలానో మన ఇండియాలో ఇక్కడ వాటిలో మనం బైక్ కూడా బుక్ చేసుకొని రావచ్చు. లేదంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది ఇక్కడ. బస్ అనేసి మన సైడ్ ఆటోలు ఎలా ఉంటాయో అలాగా వాటిలో అయినా ఇక్కడికి రావచ్చు మనం. అండ్ గూగుల్ మ్యాప్స్‌లో ఈ లొకేషన్ మనం బిగ్ బుద్ధా అని టైప్ చేస్తే రాదు. ఈ టెంపుల్ నేమ్ వాట్ రా ఏ అంటారు. నేను ఇక్కడ ఇస్తాను చూడండి. సో, ఇది టైప్ చేస్తే మనకు గూగుల్ మ్యాప్‌లో ఈ లొకేషన్ అయితే చూపిస్తది. ఈ ప్లేస్‌నైతే మేము ఈవినింగ్ విజిట్ చేసాం. ఈవినింగ్ అంటే మార్నింగ్ చాలా బావుంటదంట. అండ్ ఇక్కడికొచ్చే ముందు ఇదొక టెంపుల్ కాబట్టి మనం డ్రెస్సింగ్ గూడా ప్రాపర్‌గా యేసుకొని రావాలి. స్లీవ్‌లెస్ కానీ, స్కర్ట్స్ కానీ అలా వేసుకొని రాకూడదు. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మన తెలుగు మూవీస్ కొన్ని షూటింగ్ చేశారు. అందులో మెయిన్‌లీ 'కుమారి 21F' మూవీలో ఒక సాంగ్ ఉంటది 'బ్యాంకాక్' అనేసి. సో, ఆ సాంగ్‌లో స్టార్టింగ్‌లో ఇక్కడ ఒక ఆమె థాయ్ కాస్ట్యూమ్ యేసుకొని సవాతి ఖా అని చెప్తది. సో, అది ఇక్కడికొస్తేనే మాకది గుర్తొచ్చిందనమాట. ఈ బిగ్ బుద్ధా అనేది ప్రతుమ్నక్ హిల్ అని ఉంటది. దాని దగ్గరలో ఉంటదనమాట. ఈ బిగ్ బుద్ధా గూడా ఒక హిల్ పైన ఉంటది. ఇంకా మనం హిల్ పైకి రాగానే ఇట్లా స్టెప్స్ ఉంటాయి. అక్కడికి ఎక్కేస్తే పైకి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటదనమాట. పెద్ద గోల్డెన్ కలర్ బుద్ధా స్టాచ్యూ ఉంటది. ఇక్కడ ఇది చూస్తున్నారా? ఇదొచ్చేసి ఫేసెస్ బుద్ధా అని ఉంది ఇక్కడ. ఇక్కడ రాగానే మనం వాటర్ యేస్తున్నారు ఇక్కడ. ఇంక ఇక్కడ కింద దేవుని దగ్గర మనం ఎలాగైతే మన దేవుళ్ళకి ప్రసాదం అలా పెడతామో ఇక్కడ గూడా వీళ్ళేవో కొన్ని పెట్టారనమాట. ఇంకా వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇలా పెట్టారు. ఇంకా ఇక్కడ రెడ్ కలర్‌లో ఏవో కొన్ని పెట్టారనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ చిన్న చిన్న కోడి అంటే హెన్ అవి అలా పెట్టారనమాట. ఇంక ఇదేంటంటే ఒక చార్ట్ లాగా పెట్టారిక్కడ. మన బర్త్ ఇయర్ ఏదుంటదో ఆ ఇయర్‌కి సంబంధించి ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 1996 అనుకోండి. ఇక్కడ ర్యాట్ అని ఉంది. అదే 2000 అలా అయితే ఇక్కడ డ్రాగన్ అలా ఉన్నాయన్నమాట. మన బర్త్ ఇయర్ ఏదైతే ఆ ఇయర్‌కి సంబంధించిన యానిమల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకైతే డ్రాగన్ వచ్చింది. ఈ డ్రాగన్ దగ్గర మనకు సైడ్‌కి ఇలాంటి లీవ్స్ పెట్టి ఉంటారు. దానికి ఒక పుల్ల మాదిరి ఉంటది. దాన్ని ఇక్కడ మనం 20 బాట్ నుంచి వీళ్ళకి నోట్స్ అనేవి ఉంటాయి. 10 అనేది ఉండదు. నోట్ ఉండదు. కాయిన్ ఉంటది. సో, 20 బాత్ నోట్ అనేది దాన్ని పెట్టి మనకి ఏ యానిమల్ వస్తదో ఆ యానిమల్ దగ్గర పెట్టాలన్నమాట. సో, ఇక్కడ చూడండి వీళ్ళు లీవ్స్ దాని మీద మధ్యలో నోట్ పెట్టేసి పెట్టారు. వీళ్ళ సాంప్రదాయాలైతే ఇలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంది గదా! ఆ స్టాచ్యూ చుట్టూ ఇలా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. ఇక్కడేంటంటే మనం వీక్‌లో 7 డేస్ ఉంటాయి గదా! మండే టు సండే అలాగా. సో, ఏ డేకి సంబంధించి ఆ డే ఒక విగ్రహం ఉంటది. ఆ దేవుడిని పూజిస్తారంట ఇక్కడ. సో, ఇక్కడ వెన్స్‌డే, ట్యూస్‌డే అలాగా. ఆ బుద్ధాస్ కూడా ఒక్కొక్కటి ఒక్కోలాగా 4 ఫేసెస్ బుద్ధ, 3 ఫేసెస్ బుద్ధ, నించొనున్నవి ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రేయర్ గూడా వీళ్ళు మధ్యలో రెడ్ కార్పెట్ మీదే చేయాలి. అక్కడ స్లిప్పర్స్ అలా యేసుకొని చేయకూడదన్నమాట. వీళ్ళది సేమ్ ఎలా ఉందంటే మనం హిందూయిజం ఎలా ఉంటదో సేమ్ బుద్ధిజం గూడా అలానే అనిపించింది మాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే
బుద్ధుడు కూడా విష్ణు అవతారంలో ఒక అవతారం అని అంటారు కదా. సో ఇక్కడ చూస్తే సేమ్ అలానే ఉన్నాయి మొత్తం. ఇది కొండపైన ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ వెళ్ళాం సన్సెట్ టైంలో. సో వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి, ఈ టవర్ అనేది మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇది ఈ బిగ్ బుద్ధ అనేది మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, చాలా దగ్గరే అనమాట. సో మీరు ఇంకా మా వీడియో చూడకపోతే హోటల్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉన్నాయి మొత్తం. ఈ బిగ్ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ చుట్టూ మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలాగా. ఇంక ఇక్కడ సైడ్కి అయితే మనకు దీపాలు పెట్టడానికి ఆయిల్ ల్యాంప్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ బోధి ట్రీ లీవ్స్ అంట. బోధి చెట్టు అంటారు కదా. సో ఆ చెట్టుని ఇక్కడ వీళ్ళు ఇలాంటి గోల్డ్ అండ్ సిల్వర్ లీవ్స్ ఉంటాయి, దానికి ఒక దారం కట్టు ఉంటారు. ఆ లీవ్స్లో ఏదో ఒకటి తీసుకొని మనం గోల్డ్ లేదా సిల్వర్ ఏదో ఒక లీఫ్ తీసుకోవాలి. 20 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 50 రూపీస్ అలాగా. సో దాన్ని తీసుకొని దీన్ని బోధి చెట్టులాగా భావిస్తారు వీళ్ళు ఇక్కడ. సో ఈ చెట్టుకి మనం కోరుకున్న విష్ కానీ మన నేమ్స్ కానీ రాసి ఆ చెట్టుకి కట్టాలంట. సో ఇదైతే మాకు కొత్తగా అనిపించింది. చూడండి ఎంతమంది రాశారో ఇక్కడ. అంటే ఒక్కొక్క నేమ్ బట్టి ఒక్కొక్క కలర్ వస్తుందంట. సో ఇలా గోల్డ్ సిల్వర్తో ఇలా కట్టి పెట్టారు ఇక్కడ. ఇది బోధి చెట్టు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం దీపాలు పెట్టొచ్చు. క్యాండిల్ దీపాలు ఉన్నాయి, క్యాండిల్ ఫ్లోటింగ్ అంట. ఇదేంటంటే మనం ఏ రోజు వెళ్తామో ఆ రోజు ఆ దీపం పెట్టాలి. మేము థర్స్డే వెళ్ళినాం, ఆరెంజ్ కలర్ అనమాట. సో ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ తీసుకొని పెట్టాలి. ఆరెంజ్ కలర్కి ఒక్కొక్కటి అనమాట. గుడ్ లక్ అని ఏవో కొన్ని రాసి ఉంటారు. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అది ఇచ్చారనమాట. ఇప్పుడు మేము ఆరెంజ్ కలర్ దీపం తీసుకున్నాము, దానికి ఒక మీనింగ్ ఉంది అక్కడ. అది థాయ్ లాంగ్వేజ్లో ఉంది, మాకు అర్థం కాలేదు. కన్వర్ట్ చేస్తే ఏదో చూపించింది మాకు ఆ రోజు. సో ఇది 20 బాట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 50 రూపీస్. అది మనం ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు డొనేషన్కి వేస్తున్నారు. అదైతే మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ దీపం పెట్టి ఉంటారు, ఆ దీపం దగ్గర ఒక క్యాండిల్ పెట్టింటారు. క్యాండిల్తో మనం దాన్ని వెలిగించుకొని ఆ బుద్ధుని దగ్గర పెట్టాలి. ఇదేంటంటే మనం టెంపుల్లో గంట ఎలా కొడతామో ఇక్కడ ఇలా ఒకటి ఉంటుంది. దీని మీద ఇట్లా మధ్యలో ఉంది కదా, అక్కడ రబ్ చేస్తే అదొక టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ రావడంతో ఇక్కడ వీళ్ళు మనం గంట కొడితే ఒక పాజిటివ్ వైబ్ ఎలా అంటామో ఇక్కడ వీళ్ళు అలా అంటారు. ఇక్కడ మొత్తం ఇంకా షాపింగ్ చేయాలంటే షాపింగ్ సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక్కడ పువ్వులు ఇంకా అగరబత్తీలు ఇవన్నీ ఉన్నాయి. ఏవి తీసుకున్నా 20 బాత్ అటు సైడ్ మొత్తం. ఇటు సైడ్ మొత్తం చాలా కాస్ట్ ఉన్నాయి. అసలు ఏవి అడిగినా 500 బాత్ అంటున్నారు. అంటే ఇంచుమించు ఒక 1250 రూపీస్ అలా మన ఇండియన్ రూపీస్లో. సో చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది మాకైతే. ఇక్కడ మన వినాయకుడిని చాలా బాగా కొలుస్తారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడిది అయితే మాకు చాలా చోట్ల కనిపించాయి ఇక్కడ. సో ఇక్కడ వినాయకుడిని లక్కీ గాడ్ అంటారు వీళ్ళు.
చాలా పూజిస్తారు ఇక్కడ వినాయకుడు. 500. బ్రాస్ చేతికి వేసుకున్నాను సాయి. బాగున్నాయి సాయి. This song 500. దేవుడు రుద్రాక్ష టైప్ ఏంటి లోపల దేవుడు ఇది వచ్చేసి 100 బాట్ అంట. లోపల మనం చేతికి దారం కట్టుకుంటామే ఆ టైప్ 100 బాట్. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. మీరు పటాయా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. దీనికి ఎంట్రీ ఫీ ఏం ఉండదు. చాలా బాగుంటుంది. కాసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. నైట్ టైం కంటే మార్నింగ్ టైం రావడం బెస్ట్ ఇక్కడికి. అండ్ నైట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది కూడా లేరనమాట, తొందరగా వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా ఇంకా దర్శనం అదే కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో CS Week in Minds for more